కేంద్రంలో నరేంద్ర మోదీ మంత్రిత్వ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్ని కుదిరితే తొందరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించాలని ప్రధాని చూస్తున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. ఆయన వెయిటింగ్ సెంట్రల్ మినిస్టర్ గా ప్రచారంలో ఉంది. ఇక ఏపీ నుంచి కూడా కేంద్ర మంత్రి వర్గంలో మరో బర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. ఆ ఛాన్స్ ఖచ్చితంగా జనసేనకే అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అందులో 2 టీడీపీగా ఉన్నాయి. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. మరో సహాయ మంత్రి పదవి బీజేపీకి ఇచ్చారు. ఇక కూటమిలో కీలక మిత్రుడుగా ఉన్న జనసేన ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అని అంటున్నారు. 2024 జూన్ 9న ఏర్పాటు చేసిన మోడీ మంత్రి వర్గంలో దాదాపుగా మిత్రులందరికీ కేంద్ర బెర్తులు దక్కాయి. ఒక ఎంపీగా ఉన్న వారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు. అలాంటిది జనసేనకు మొదటి విడతలోనే ఇవ్వాలి. కానీ జనసేన అప్పుడు కోరలేదని చెబుతున్నారు. అయితే ఈసారి మాత్రం జనసేనకు కేంద్ర మంత్రి పదవి పక్కా అని వార్తలు వస్తున్నాయి. ఇక జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఒకరు. ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు, పైగా అనుభవం ఉంది. దాంతో ఆయనకు ఛాన్స్ ఇస్తారా అన్న చర్చ అయితే బాగా వస్తుంది. ఇక జనసేనకు చెందిన మరో ఎంపీ కాకినాడ నుంచి గెలిచిన ఉదయ్ శ్రీనివాస్. ఆయన తొలిసారి గెలిచారు. అయితే ఇవ్వాలని అనుకుంటే ఆయనకు కూడా ఛాన్స్ ఉండవచ్చు అని అంటున్నారు. ఈ ఇద్దరు కాకుండా జనసేనకు జూన్ లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు ఖచ్చితంగా దక్కబోతుంది. దాంతో రాజ్యసభ ద్వారా జనసేన ఎంపీగా ఎవరు వస్తారు అన్నది అయితే తెలియదు. కానీ ప్రచారంలో ఉన్న పేరు అయితే లింగమనేని రమేష్ అని అంటున్నారు. ఒకవేళ ఆయన అయితే ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవికి అవకాశం ఉండవచ్చు అని అంటున్నారు. ఇక ఏపీలో 2 కేంద్ర మంత్రి పదవులు ఉన్న టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అని ప్రచారం సాగుతుంది. ఈసారి కనుక ఛాన్స్ ఇస్తే దానిని సామాజిక ప్రాంతీయ కోణంలో నుంచి ఆలోచించి రాయలసీమకు ఇస్తారు అని కూడా అంటున్నారు. అలాగే మహిళా ఎంపీగా ఈ పదవిని దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏపీ నుంచి మిత్రులకు 18 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటికీ 3 మంత్రి పదవులను ఇచ్చారు. జనసేనకు ఇస్తే 4 కేంద్ర మంత్రి పదవులు అవుతాయి. అలా కాకుండా 5వ కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అన్నది అయితే ఒక చర్చగా చూడాలి. మరి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో. ఇక ఏపీ రాజకీయాలు తీసుకుంటే 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా మంత్రి వర్గానికి విస్తరిస్తుంది అని అంటున్నారు. దాంతో బీజేపీకి ఈసారి తప్పనిసరిగా 2 బర్తులు దక్కుతుంది అని అంటున్నారు. ఈ లెక్క తీసుకుంటే బీజేపీ సీనియర్ నేత మాజీ ఏపీ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజు పేరు బలంగా వినిపిస్తుంది. సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు, కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ ఉన్నవారు. ఆయన 2015 నుంచి 2021 దాకా తొలిసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా అయ్యారు. ఇంతటి సీనియారిటీ ఉన్న అధికారిక వైభోగాలు అయితే ఏనాడు ఆయనకు దక్కలేదు. దాంతో సామాజిక ప్రాంతీయ సమీకరణలు అన్ని కుదురుతున్న వేళ బీజేపీ ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీస్సులు ఉన్న క్రమంలో సోము వీర్రాజు మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న సోముకు కనుక పదవి ఇస్తే కూటమి మరింత గట్టిగా వెనకేసుకొస్తుంది అనే వచ్చే అవకాశాలు ఉన్నాయని, మంచి మిత్రుడు దొరుకుతారు అని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే రానున్న కాలంలో జరిగే మంత్రివర్గ విస్తీర్ణలో అటు జనసేన కేంద్రంలోని ఛాన్స్ వస్తే ఇటు ఏపీలో సోమురాజు మంత్రి అవుతారు అని గట్టిగా వినిపిస్తున్న మాట ఇది.